బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు దెయ్యం సహాయం. అనగనగా ఒక ఊరిలో కాంతమ్మ అనే వృద్ధురాలికి రామయ్య, గౌరీ అనే కొడుకు కోడలు ఉండేవారు. రామయ్య చాలా మంచి వ్యక్తి. గౌరీ తన అత్తగారిని మొదట్లో మంచిగానే చూసుకునేది. కానీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు తినే వంటల్లో ఉప్పు కారాలు ఎక్కువగా వేసి పెట్టేది. కాంతమ్మ ఆ కూరలు తినలేకపోయేది. తన కొడుకైన రామయ్యకు విషయం చెప్పేది. అతను కూడా భార్యను ఏమీ అనకుండా కాంతమ్మనే మందలించాడు. ఎందుకంటే తనకు రుచిగా ఉండే కూరలు అమ్మకి రుచిగా ఎందుకు లేవు, కావాలనే ఆమె తన భార్యను నిందిస్తుందని అనుకున్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక తన కోడలు చేసే వంటలు తినలేక కాంతమ్మ చనిపోవడానికి సిద్ధమై ఒక పాడుబడిన బావి వద్దకు వెళ్ళింది. అంతలో ఒక దెయ్యం ప్రత్యక్షమై, ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అని కాంతమ్మను అడిగింది. అప్పుడు కాంతమ్మ జరిగినదంతా దెయ్యానికి చెప్పింది. అప్పుడు దెయ్యం కాంతమ్మకు ఒక విభూది ఇచ్చి, కాంతమ్మ, నీ కోడలు చేసే వంటల్లో ఈ విభూది కలుపు అంది. కాంతమ్మ ఇంటికి వెళ్ళి ఆ దెయ్యం చెప్పిన ప్రకారమే చేసింది. అప్పుడు గౌరీ తను తినే వంటల్లో ఉప్పు కారాలు ఎక్కువై కాంతమ్మ కొడుకు తినే వంటల్లో ఉప్పు కారాలు సరిగ్గా సరిపోయేవి. అప్పుడు గౌరీ తన భర్తకు ఈ విషయం చెప్పింది. అత్తగారి మీద అనుమానాన్ని వ్యక్తం చేసింది. రామయ్య కాంతమ్మను ప్రశ్నించగా రామయ్యకు జరిగినదంతా వివరించింది కాంతమ్మ. అప్పుడు రామయ్య గౌరిని మందలించాడు. అప్పటి నుండి గౌరీ తన అత్తగారైన కాంతమ్మను ప్రేమగా చూసుకునేది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.